90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు వేదిక్ ఆస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ట్యూస్డే పుట్టినటువంటి వాళ్ళు వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకుంటే ఏ విధంగా ఉంటారో, ఉగాది నుంచి వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఎస్పెషల్లీ విమెన్కి. ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ ఆస్ట్రాలజర్. అది వారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే మంగళవారం పుట్టినటువంటి వారికి వేదిక్ ఆస్ట్రాలజీ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ ఉగాది నుంచి విమెన్కి ఏ విధంగా ఉంటుందండి? మనం వేదిక ఆస్ట్రాలజీ పరంగా కొన్ని పరిమాణాలు ఆధారంగా ఒక మనిషి యొక్క జీవన విధానాన్ని ఎలా ఉండబోతుందో అంచనా వేయచ్చండి. నక్షత్రాల బట్టి, రాశుల బట్టి, తిథుల బట్టి, అలాగే వారానికి కూడా అత్యంత ప్రాతినిధ్యం వహించారు. అందులో భాగంగా ఇప్పుడు మనం మంగళవారం గురించి, విమెన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మంగళవారానికి అధిపతి అంగారకుడు, అంటే కుజుడు అధిపతి. కుజుడు యొక్క జన్మ నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము. అదేవిధంగా అగ్ని ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఇలా మనం మాట్లాడుకుంటే వీళ్ళకి సాహసమైనటువంటి స్వభావం, సాహసము వీరి యొక్క డిఫాల్ట్ నేచర్ అండి. ఏదైనా సరే కొత్త విషయం నేర్చుకోవాలి, కొత్తది ఏ నిర్ణయమైనా సరే చాలా చాకచక్యంగా రిస్క్ తీసుకునే టక్కని తీసుకోవాలంటే మంగళవారం నాడు జన్మించిన వాళ్ళు యాప్ట్ అవుతారు. శక్తి సంపన్నులు. ఎలా అనంటే మానసికంగాను శారీరకంగా కూడా, అంటే వాళ్ళ యొక్క మెంటల్ స్టేబిలిటీ కూడా చాలా హైగా ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఏ పనైనా చేయగలరు, ఎలా అయినా ఉండగలరు. చాలా మొండి, చాలా టఫ్ అండి. వీళ్ళని డీల్ చేయడం కూడా చాలా టఫ్ అని చెప్పచ్చు. అదేవిధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. ఏ పనైనా నేను చేయగలను, ఏదైనా నేను డీల్ చేయగలను, ఏదైనా తాడో పేడో తేల్చేయగలను అనేటువంటి అది ఎక్కువ ఉంటుంది. ఆ యొక్క నేచర్ చాలా ఎక్కువ ఉంటుంది. అది యాక్చువల్లీ చాలా అవసరము. కొన్నిసార్లు అదే ఇబ్బంది కూడా చేస్తుంది కూడా. అయితే మిత్రధర్మం అని చెప్తూ ఉంటారు. ఎలా అనంటే వీళ్ళు ఏదైనా ఒక దానికి కట్టుబడి ఉన్నారనుకోండి, ఒక మాట ఇచ్చారనుకోండి, దానికి కట్టుబడి ఉంటారు. ఉదాహరణకి వీళ్ళు కనుక ఎవరి దగ్గర 100 రూపాయలు అప్పు చేశారనుకోండి, అది ఇచ్చేందుకు వీళ్ళకే నిద్ర పట్టదు, తిరిగి ఇచ్చేస్తారు వీళ్ళే. ఎవరితో మాట అనిపించుకోవడానికి వీళ్ళు అస్సలు ఇష్టపడరు. సో అంతటి నిబద్ధత, ఆ యొక్క నిజాయితీ ఉంటుంది. మిత్రధర్మంలో కూడా అంతే. ఎవరికైనా ఏదైనా ఆ ఫ్రెండ్షిప్లో కానీ, ఆ రిలేషన్షిప్లో కానీ అంతే స్వచ్ఛంగా. అగ్ని ప్యూరిటీ అండి. ప్యూర్కి ఆయన యొక్క సింబల్ అనమాట. అంత ప్యూర్గా ఉంటారు. ఏదైనా తాడోపేడో మొహం మీద స్ట్రైట్ ఫార్వర్డ్నెస్, ఏదర్ ఎస్ ఆర్ నో ఏదైనా ముఖం మీద చెప్పేస్తారు. అదే వీళ్ళకి నెగిటివ్ కూడా అవుతుంది. కొన్నిసార్లు వీళ్ళ యొక్క పట్టుదల వదలరు. అదే వీళ్ళు నెగిటివ్ అయిపోతుంది. అక్కడే ఆగిపోవడం, అదే కావాలనుకుంటూ కూర్చోవడం వల్ల జీవితం అక్కడే ఆగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీంతోపాటు యారోగెన్స్ అండి. కొన్నిసార్లు యారోగెన్స్తో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు జీవితం మీద రాంగ్ డైరెక్షన్లోకి వెళ్తాయి. అక్కడే జీవితంలో ఇబ్బంది పడతారు. అది కాస్త సవరించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందమ్మా. ఆ విషయంలో చూసుకోండి. తర్వాత చెప్పాలంటే సహనంతో ఉండాలి. కాస్త పేషెన్స్ లెవెల్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఏదైనా సరే వెంటనే అయిపోవాలి, అనుకున్నది అలా జరిగి తీరాలంతే అనేటువంటి ఆ స్ట్రిక్ట్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే అలా ఉంటారండి అసలు వీళ్ళు. ఖచ్చితంగా ఈ మంగళవారం జన్మించిన వాళ్ళకి ఇది బాగా యాప్ట్గా కనెక్ట్ అవుతుంటుందండి. అయితే కొన్ని విషయాలు వాళ్ళు యాక్సెప్ట్ చేయనప్పటికీ కూడా పక్క వాళ్ళకి చాలా తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఇలాగే ఉంటాడు అనుకుంటూ ఉంటారు వాళ్ళు. సో అలాంటివి తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా కోపము. ఎందుకంటే కుజుడు సైన్యాధిపతి కదండి. కోపము, ఎందుకంటే ఆ కోపం కూడా అది ఏదో అకారణంగా వచ్చేటువంటి కోపం కాదు. ఏం తప్పు జరిగినా, ఏదైనా మోసం జరిగినా, అబద్ధం ఆడినా, ఏదైనా చేయకూడదని చేసినా, ఐదర్ వీళ్ళు చేసినా వీళ్ళ మీద వీళ్ళకి అదే రకమైన కోపం ఉంటుంది. ఎవరు చేసినా అదే రకమైన కోపం ఉంటుంది. ఆ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. అదేవిధంగా అనవసరమైన విషయాల మీద రిస్క్ తీసుకుంటారు. అంటే ఇంకా వీళ్ళకి రిస్క్ తీసుకోవడం చాలా ఇష్టం అండి. ఏదైనా సాహసంగా టక్కని దూకి వెళ్ళిపోతారు వీళ్ళు. అది కొన్నిసార్లు చాలా ఇబ్బంది చేస్తుంది. అనవసరమైన విషయాల్లోకి జోక్యం చేసుకోవద్దు. అండ్ కలహాలు, గొడవలకు ఎక్కువగా వెళ్ళొద్దు. వాగ్వివాదాలకు కానీ, ఏ విధమైనటువంటి తగాదాల్లోనూ కలహాల్లోనూ తలదూర్చొద్దు. మీకు సంబంధం లేని విషయాల్లోకి అస్సలు వెళ్ళొద్దు. అలాంటి వాటిలోకి వెళ్ళడం వల్ల జీవితం మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఆ విషయం చూసుకోండి. అయితే ఇక మనం చూసుకుంటే ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్రం ఈ యొక్క కుజుడిది అవుతుంది కాబట్టి విద్యాపరంగా కాస్త బ్రేక్స్ వచ్చే అవకాశాలు వీళ్ళకి జీవితంలో ఉంటాయి. ఖచ్చితంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు అవ్వచ్చు, వాళ్ళ ఇష్టపూర్వకంగా వెళ్ళేటువంటి చాలా ఇండివిజువల్ నేచర్ అండి వీళ్ళది. ఎలాగైనా నేను నించోగలను అనేటువంటి ఆ బోల్డ్నెస్ అనేది ఉంటుంది. చాలా టఫ్ పీపుల్ వీళ్ళు. అయితే మేజర్గా వచ్చేది ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క విద్యాపరంగా ఇబ్బందులు ఎక్కువ వస్తుంటాయి. తర్వాత చెప్పాలంటే వీళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళదైనటువంటి సరైన గుర్తింపు, ఐడెంటిఫికేషన్ చాలా బాగుంటుంది.
ఎందుకంటే వాడు అలానే ఉంటాడురా, చాలా మొండివాడు, అలాంటి గుర్తింపు, చాలా మొండి, చాలా పెంకి, పట్టుకుంటే వదలదు, అయిపోతావు నువ్వు, ఆ కోపానికి బలైపోతావు, అలాంటి ఒక గుర్తింపు ఉంటుంది. అదేవిధంగా మంచి గృహయోగము, మంచి వాహన యోగాలు, మంచి ధనయోగాలు వీళ్ళ సొంతం. ఏదైనా పట్టు అంటే ఒక గజకేసర యోగం పడితే ఎలా ఉంటుందో ఒక మనిషికి, ఏదైనా పట్టుకొని సాధించాలని మంగళవారం పుట్టిన వాళ్ళకి ఆ రకమైనటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి. అయితే ఇంకా బాగా విషయం ఏంటంటే వీళ్ళకి ఆ ప్రభావం వల్ల కానీ, ఈ యొక్క పర్సనల్ చార్ట్ వల్ల ఆ ప్రభావం వల్ల కానీ 2 మ్యారేజెస్ అవ్వడం కానీ, మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావడం కానీ, లేకపోతే చిన్న చిన్న తప్పుల వల్ల అప్పుల పాలైపోవడం, మొత్తం ఎక్కడ చూసినా అప్పులైపోతారు. వీళ్ళు తీసుకునే రిస్కుల వల్లే అవుతాయి. తెలిసి గోతులో పడుతుంటారు. సో ఆ అప్పుల పాలైపోవడము, 10 మందితో మాట అనిపించుకోవడము, కోర్టుల చుట్టూ తిరగడము, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి. సో అలాంటి రిస్కులు దయచేసి ఎప్పుడూ చేయొద్దు. ఎలా సార్ వీళ్ళకి అంటే 2025 ఉగాది నుంచి 2026 వరకు మంత్లీ వైస్ చూసుకుంటే ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి వీరికి? మంత్లీ చూస్తే ఈ యొక్క మార్చ్ మాసం చిట్ట చివరిలో ఈ షష్టగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల అక్కడి నుంచి ఇంక వీళ్ళకి పనులన్నీ కూడా జాప్యం అవ్వడము చాలా స్లోగా, ఎందుకంటే 4th హౌస్ కాబట్టి చాలా స్లోగా అవుతూ ఉంటాయి, డిలే అవుతూ ఉంటాయి. ఎంత కష్టపడినా ఏంటో తెలియని ఒక ఆ కోపము, ఆ అసంతృప్తి, ఏంటిది ఎందుకు అవ్వట్లేదు ఈ పని అనేటువంటి ఆగ్రహం వచ్చేస్తూ ఉంటుంది, అహంకారం వచ్చేస్తూ ఉంటుంది. సో వాటిని కంట్రోల్ చేసుకోండి. తర్వాత ఇంకా మాట్లాడుకుంటే వీళ్ళ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అద్భుతమైన రోజులు కూడా కొన్ని ఉన్నాయండి. మే 15 దగ్గర నుంచి జూన్ 15 దాకా వీళ్ళకి అద్భుతమైన రాజయోగం అని చెప్పొచ్చు. ప్రజా ఆదరణ కలగడము, ఒక ప్రత్యేకమైన గుర్తింపు, గవర్నమెంట్ జాబ్స్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ రావడము, తర్వాత ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సమస్యలు తగ్గడము, వీళ్ళ ఏ పని పట్టుకున్నా అందులో విజయం పొందడము చాలా అద్భుతంగా ఈ యొక్క మే 15 టు జూన్ 15 చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ అలాంటి యోగమే సెప్టెంబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా ఎక్సలెంట్గా ఉంటుంది. వీళ్ళకి చాలా రాజకీయ పరంగా ఒక లీడర్షిప్ క్వాలిటీస్లో ప్రమోషన్స్ కానీ, హెచ్ఆర్ల కింద, టీమ్ లీడర్స్ కింద, సిఇఓస్ కింద ప్రమోట్ అవ్వడము, ఎలివేట్ అవ్వడము, యాంప్లిఫై అవ్వడము, అలాంటివి ఈ క్షణాల్లో ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చూస్తారు. మళ్ళీ ఇంకా చెప్పాలంటే 2026 23 ఫిబ్రవరి తారీఖు దగ్గర నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు దగ్గర నుంచి మంచి భూలాభాలు ఎక్సలెంట్గా పొందే అవకాశము, ద్రవ్య లాభాలు, వాహన సౌఖ్యము, కొత్త ఇంట్లోకి గృహప్రవేశం కలగడము, గృహయోగం సిద్ధించడము, ఇవన్నీ కూడా 2026లో 23వ తారీఖు ఫిబ్రవరి దగ్గర నుంచి ఒక ఆల్మోస్ట్ ఒక మాసము, నెల రోజుల పాటు అద్భుతమైన యోగం పడుతోంది. ఇబ్బంది పెట్టేటువంటి మాసాలు ఏమిటంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇవి ఇన్ని యోగాలు నడుస్తున్నప్పటికీ కూడా పనులన్నీ కూడా జాప్యం జరగడం అనేటువంటి ఒక ఖచ్చితంగా కూడా కనబడుతూనే ఉంటుంది శని దోషం వల్ల. అదేవిధంగా జూన్ జూలై ఈ 2 నెలల్లో కూడా ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు చాలా తీవ్రం అవుతాయి. ఇద్దరు మీరు మెన్ అయినా ఉమెన్ అయినా ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి ఇబ్బందులు ఆడవాళ్ళ వల్ల కలుగుతాయి. ఐదర్ మీ ఆఫీస్లో కానీ, మీ కుటుంబ సభ్యుల్లో కానీ, అత్తయ్యలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆడవాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు పడతారు. అంటే రెండవది ఏంటంటే సినిమా ఫీల్డ్లో ట్రై చేసే వాళ్ళకి కానీ, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ జూన్ జూలై ఈ 2 నెలలు కూడా సుఖం ఉండదు, అవకాశాలు ఉండవు, గుర్తింపు ఉండదు, జన ఆదరణ ఉండదు, వాల్యూ తగ్గిపోతుంది, వీళ్ళ యొక్క రెప్యుటేషన్ పడిపోతుంది. ఇలాంటివన్నీ కూడా జూన్ జూలైలో 2 కనబడుతున్నాయి. సో ఈ 2 months అనేది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. మీ యొక్క దురుసు అంటే ఏంటంటే కొంచెం ఆ స్పీడ్ అనేది తగ్గించుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బందులు వస్తుంటాయి. మీ యొక్క స్వయం కృతాపరాధం వల్ల, మీ చేతులారా చేసుకునే చిన్న చిన్న తప్పుల వల్ల ఇలాంటివి ఎఫెక్ట్ అవ్వకూడదు. సో అందుచేతనే మీ యొక్క జాతకానికి కనుక అంటే మీ యొక్క లైఫ్ కానీ, టర్నింగ్ పాయింట్ కానీ, ఏ దేవతారాధన చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది అనేటువంటి అంశాన్ని మాట్లాడుకుంటే సుబ్రహ్మణ్య స్వామి గుడికి ప్రతి వారము, ప్రతి మంగళవారం వెళ్తూ ఉండండి. అతి ముఖ్యమైనటువంటిది సుబ్రహ్మణ్య స్వామికి సుబ్రహ్మణ్య పాశుపతంతో శివుడికి మహాలింగార్చన చేయండి. ఎందుచేత అంటే శని యొక్క దోషం కానీ, ఈ జూన్ జూలై మాసాల్లో వచ్చేటువంటి దోషాలు కానీ, వీళ్ళకు ఉండేటువంటి శత్రుగణము, వీళ్ళకి చాలామంది శత్రువులు ఉంటారండి. ఎందుకంటే వీళ్ళ మాట చాలా సుస్పష్టంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా అంతే నిజాయితీ పరంగా అలా ఉంటుంది కాబట్టి, ఎస్ ఆర్ నో చెప్తారు కాబట్టి అది తీసుకోలేరు చాలామంది, ముఖం మీద చెప్తారు కాబట్టి. సో సుబ్రహ్మణ్య స్వామికి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య పాశుపత పూర్వక మహాలింగార్చన చేయండి. ఎక్సలెంట్గా మీ లైఫ్ ఉంటుంది. హెల్త్ పరంగా చూసుకుంటే అంటే ఏ మంత్ నుంచి ఏ మంత్లో వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుందా? అంటే ఎక్కువ ఎస్పెషల్లీ విమెన్కి జూన్ జూలై శుక్రబలం లేకపోవడం వల్ల విమెన్కి వచ్చేటువంటి మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇబ్బందులు కానీ, పీసీఓడి కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓఎస్ కానీ, లేకపోతే లవ్ లైఫ్లో ఇబ్బందులు రావడం కానీ,
ఇంకా చెప్పాలంటే స్పౌస్ అండి, అంటే భర్త దగ్గర నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు కానీ జూన్ జూలైలో ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. పర్సనల్ ప్రాబ్లమ్స్. ఫినాన్షియల్గా సార్? ఫినాన్షియల్గా అయితే ఖచ్చితంగా అన్ని స్లో అవుతుంటాయి. రావాల్సిన డబ్బులు బయట ఆగిపోవడము, వీళ్ళు బయట ఇచ్చిన డబ్బులు రాలేకపోవడము, జీతం చాలా లేటుగా పడ్డము, 2-3 months డిలే అవ్వడము, దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఈ March 30 తర్వాత నుంచి మీకు స్టార్ట్ అవుతున్నాయి. సో వెరీ కేర్ఫుల్గా ఉండండి. మధ్యలో ఉపశమనం పొందేటువంటివి May 15 to June 15, September 17 to November 17, ఇలా కొన్ని ఉపశమనం పొందేటువంటి కంటి తుడుపుగా వచ్చేటువంటి కొన్ని మాసాలు బాగుంటాయి. మిగతావన్నీ కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చాలా అవసరం మీకు. ఎలా సార్, అంటే వీరికి జనరల్గా ఎలాంటి దోషాలు ఉండే అవకాశం ఉంటుంది? శని యొక్క దోషం తీవ్రంగా ఉండడము, తర్వాత కుజదోషం, ఒకవేళ వీళ్ళ యొక్క జాతకంలో పర్సనల్ చార్ట్లో కనుక కుజదోషం ఉన్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు. ఆ విషయం చాలా అవసరం, చూసుకోవడం చాలా అవసరం, చెక్ చేసుకోవడం. బికాస్ దానివల్లనే మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు రావచ్చు. వీళ్ళ యొక్క ఆ కోపము కానీ మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అండి. వీళ్ళు మాట కటువుగా ఉన్నప్పటికీ కూడా లోపల మనసు చాలా ప్యూర్. బికాజ్ అగ్ని ఏముంటుందో అదే చెప్తారు. వీళ్ళకి మంగళవారం కాకుండా ఇంకే వారం కలిసి వస్తుంది సార్ వీళ్ళకి? యాక్చువల్లీ మంగళవారం వీళ్ళకి చాలా బాగుంటుంది. మంగళవారం నాడు కందులు, 1 kg కందులు తీసుకుని సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కనుక దానంగా ఇచ్చినట్లయితే అద్భుతమైన రిజల్ట్స్ కనబడతాయండి. వీళ్ళకి చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ చేయించాల్సిందైతే సుబ్రహ్మణ్య పాశుపత పూర్వక మహాలింగార్చన. అది చేస్తే లైఫ్లో టర్నింగ్ పాయింట్ వస్తుంది. అయితే ఈ యొక్క మంగళవారం జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని జపం చేయండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యము కానీ ప్రతి మంగళవారము కానీ 108 సార్లు జపం చేస్తే సుబ్రహ్మణ్య అనుగ్రహం కలుగుతుంది. చాలామందికి వీళ్ళకి సర్పాలు కళ్ళలోకి వస్తుంటాయండి, బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి. సర్పాలు కళ్ళలోకి వచ్చి నిద్రలేచి ఉలిక్కి పడ్డలు లాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. వెంటాడడం, సర్పాలు దోషాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఈ మంత్రం వల్ల ఆ దోషాలు కూడా పోతాయి. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ప్రాసెస్ ఏంటి సార్? అంటే చాలామంది వారి జాతక చక్రం రీత్యా ఎవరైనా సరే ఒక్కొక్క మంచి జీవితం కోసం అని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. తప్పకుండా అండి, మీకు కింద కనిపించేటువంటి నెంబర్కి కనుక కాల్ చేస్తే ఖచ్చితంగా మా వాళ్ళు పూర్తి వివరాలు ఇస్తారు. ఒకటైతే ఏంటంటే మనం ఇప్పుడంతా మాట్లాడుకున్నది గోచార పరంగా ఒక మనిషి జీవనాన్ని ఒక అంచనా వేసేటువంటి ప్రక్రియ వేదిక ఆస్ట్రాలజీ ద్వారా. కానీ పర్సనల్ చార్ట్ ద్వారా ఏదైతే దోషాలు ఉన్నాయో, మీ లైఫ్లో ఏదైతే ప్రాబ్లమ్స్కి ఏ దోషం కారణం అవుతుందో తెలుసుకొని ఒక పర్ఫెక్ట్ పరిహారాన్ని కనుక ఆచరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా నేనున్నాను, ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి. ఒక ప్రాపర్ గైడెన్స్ ఇస్తాను. ఆ పూజా కార్యక్రమాలన్నీ చేసి ఒక మంత్రోపదేశం ఇచ్చి ఒక స్తోత్రపారాయణ చేయించి మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో ప్రాబ్లమో దాని నుంచి బయటికి తీసుకొస్తాను. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. త్రూ వేదిక్ ఆస్ట్రాలజీ మీకు ఉండేటువంటి జాతకరీత్యా మీరు ఏదైనా సరే ఒక మంచి జీవితం కోసం అని చెప్పేసి మిమ్మల్ని మీరు ముందే కాషియస్గా ఉంచుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉమా దేవరకొండ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.